హాయ్, హలో, నమస్తే, జై శ్రీరామ్, వందే మాతరం. నేను మీ పుష్ప విత్ మై ఎడిటర్ అభిలాష్. ఈరోజు మన టాపిక్ ఫ్యామిలీ రిలేషన్స్. ఫ్యామిలీ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. హెల్దీ ఫ్యామిలీ రిలేషన్స్ హెల్దీ సొసైటీని క్రియేట్ చేస్తాయి. హెల్దీ సొసైటీస్ హెల్దీ నేషన్ని క్రియేట్ చేస్తాయి. కాబట్టి మన బంధాలు ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి. ఎలా హెల్దీ సొసైటీస్ ఎలా ఫామ్ అవుతాయి, హెల్దీ ఫ్యామిలీస్ ఎలా ఉండాలి? సపోజ్ మనం కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నానని మన భుజం తట్టి మనకు భరోసా ఇచ్చేవాళ్ళు ఉండాలి. గట్టిగా ఏడవాలి అని అనిపించినప్పుడు మనకు భుజం ఇచ్చి నేనున్నానన్న భరోసా ఇవ్వాలి. వాళ్ళు ఇచ్చే మోరల్ సపోర్ట్ వల్ల మనం ఎలాంటి కష్టాన్నైనా చాలా సులభంగా అధిగమించగలుగుతాం. అందరు అనుకుంటారు వీళ్ళకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని. ప్రతి సమస్యకి డబ్బులు మాత్రమే పరిష్కారం కాదు. మోరల్ సపోర్ట్ ఉంటే ఎలాంటి కష్టాన్నైనా అధిగమించడం చాలా సులభం అవుతుంది. ఒకళ్ళకొకళ్ళు పరస్పరంగా హెల్ప్ చేసుకుంటూ ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. అందుకనే మనము ఫ్యామిలీ రిలేషన్స్ చాలా స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి. ఈ రోజుల్లో ఈ ఫ్యామిలీ రిలేషన్స్ వాటిలో ఉన్న గట్టిదనం, చిక్కదనం పలచబడిపోతుంది. ఎందుకు? ఎలా? అన్నా చెల్లెల్లో, అక్క తమ్ముళ్ళల్లో, అక్క చెల్లెళ్ళల్లో ఎప్పుడు గొడవలు ఉంటున్నాయి. ఒకళ్ళంటే ఒకళ్ళకు అసూయ, కోపం ఎందుకు వస్తుంది? దీనికి ఎవరు బాధ్యులు? పేరెంట్స్ బాధ్యుల? అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు బాధ్యుల? గ్రాండ్ పేరెంట్స్ బాధ్యుల? ఇంకెవరైనా బాధ్యుల? ఆలోచించండి. నా దృష్టిలో అందరిది బాధ్యత. ఎలా? అందరూ ఎలా రెస్పాన్సిబుల్ అవుతారు? మనము ఈరోజు ఒక ఇన్సిడెంట్ డిస్కస్ చేసుకుందాం. ఆ ఇన్సిడెంట్ నుంచి మనము ఎవరి మిస్టేక్స్, ఎలా ఆ సమస్యకి పరిష్కారం ఉండవచ్చు డిస్కస్ చేసుకుందాం. ఓకే? ప్రతి బంధంలో రెండు ఉంటాయి. ఒకటి ఎక్స్పెక్టేషన్స్, రెండు రెస్పాన్సిబిలిటీస్. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ 100% మీట్ అవ్వాలి అని చూస్తారు. అది మీట్ అవ్వకపోతే కోపం, అసూయ. రెస్పాన్సిబిలిటీస్ మాత్రం ఎవరు తీసుకోరు. రెస్పాన్సిబిలిటీస్ తీసుకోమంటే నాకు సమయం లేదు, నాకు డబ్బు లేదు, ఏదో ఒక ఎక్స్క్యూజ్ ఇస్తారు. కానీ మనం హ్యూమన్ బీయింగ్స్, మనము సోషల్ బీయింగ్స్. అనిమల్స్ లాగా కాదు. అనిమల్స్ వాటి సిబ్లింగ్స్తో బంధాల్లో ఉండాల్సిన అవసరం లేదు, సింగిల్గా అయినా బతికేస్తాయి. కానీ మనం ఒక సొసైటీ, ఒక గ్రూప్గా బ్రతికేవాళ్ళం. మనకు కంపల్సరీగా బంధాలు స్ట్రాంగ్గా ఉండాలి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోయినా పర్వాలేదు, రెస్పాన్సిబిలిటీస్ మాత్రం 100% కంపల్సరీగా ఫుల్ఫిల్ చేయాలి. ఇది కర్మ సిద్ధాంతం. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఏం చెప్పాడు? మన భవిష్యత్తు, మన జీవితం మన కర్మ మీదనే ఆధారపడి ఉంటుంది. మనం చేసిన కర్మలు మనను ఈ జన్మాంతం వెంటాడుతూ ఉంటాయి. మనం చేసిన తప్పులు, మనం చేసిన కరెక్ట్ వల్లనే కదా మన ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంటుంది. అదే కర్మ సిద్ధాంతం. ఈరోజు మన చెల్లెళ్ళకి, మన తమ్ముళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వలేదనుకోండి, రేపు పొద్దున్న మన పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఇస్తారు? మనం ఎలా మెయింటైన్ చేస్తామో రిలేషన్స్, వాళ్ళు మన నుంచి నేర్చుకొని వాళ్ళు అలాగే మెయింటైన్ చేస్తారు కదా. అవునా కదా? కాబట్టి నేను ఈరోజు ఒక ఇన్సిడెంట్ డిస్కస్ చేయబోతున్నాను. ఇప్పుడు ఒకరి జీవితంలో జరిగిన నిజమైన సంఘటన గురించి డిస్కస్ చేసుకుందాం. ఇది ఒక 30 ఏళ్ల వయసున్న ఆమె కథ. ఆమె మ్యారేజ్ ఒక సాడిస్ట్ భర్తతో జరిగింది. వాడు క్రిమినల్ మైండెడ్ ఉన్న పరమ దుర్మార్గుడు. వాడికి ఈమె వల్ల చాలా అవసరాలు ఉన్నాయి. అందుకని ఏం చేసేవాడు? ఆమెకు తెలియకుండా
వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఆమె గురించి చెడుగా చెప్పి వాళ్ళందరినీ ఆమెకి అగేనిస్ట్గా తయారు చేశారు. ఆమె వాళ్ళకి ఫోన్ చేస్తే ఏదోలే మన వాళ్ళతో ఫోన్ చేసింది అనుకుంది, కానీ ఎప్పుడు తన భర్త ఇలా దుర్మార్గంగా వాళ్లకు తన గురించి అగేనిస్ట్గా చెప్తున్నాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడి ఉద్దేశం ఏంటి? ఈమెను వాళ్ళందరికీ దూరంగా చేసి ఈమెను తన కాళ్ళ కింద ఒక బానిసలా పడేసుకోవాలి, ఆమె సంపాదించిన డబ్బులు తీసుకోవాలి, ఆమెకు లెక్కలు చెప్పకూడదు. అతనికి వేరే రీజన్స్ ఉన్నాయి చెప్పడం వల్ల, మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఆమె డబ్బులు వాడుకుంటూ ఆమెను ఒక బానిసలాగా వాడుకోవాలి అని అనుకున్నాడు. అది వాడి ఉద్దేశం. ఈ సంగతి అయితే ఆమె చాలా సంవత్సరాల తర్వాత తెలిసింది. వాడు పెట్టే టార్చరు అనుభవించింది. వాడి కూతురు కోసమైనా, కూతురు పెద్దయ్యాక, కూతురు మ్యారేజ్ టైంకి వచ్చే వరకైనా మారుతాడని అనుకుంది. కానీ వాడు మారలేదు కదా, సరికదా. ఆమె అనుభవిస్తుంటే ఆమె చేతగానితనం అనుకొని ఇంకా టార్చర్ పెట్టడం మొదలుపెట్టాడు. భరించలేక నియర్లీ 12 years భరించింది. ఇంకా భరించలేక విడాకులకి అప్లై చేసింది. కోర్టులో చాలా హియరింగ్స్ అయ్యాయి, ఇంట్లో గొడవలు అవుతున్నాయి, చాలా హియరింగ్స్ అయ్యాయి. తర్వాత ఒక ఫైనల్ డే, జడ్జిమెంట్ డే వచ్చింది. ఆమె చాలా హ్యాపీ, రిలాక్స్డ్ ఫీల్ అయింది. ఎందుకంటే వాడి పీడ ఇంకా విరగడ అయిపోతుంది, మనశ్శాంతిగా తన కూతురు బ్రతకచ్చు, ఇంకా ఎవరి అవసరం లేదు, తన కూతురు బాగుంటే చాలు అని అనుకుంది. కానీ విడాకుల డేట్ సరిగ్గా ముందు రోజే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందని ఫోన్ వచ్చింది. ఒక పక్క విడాకులు అవుతున్నాయని బాధ, ఒక పక్క అమ్మ సఫర్ అవుతుందని బాధ. ఏం చేయాలి? ఎలా వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? అమ్మ దగ్గరికి వెళ్తే కోర్టు జడ్జిమెంట్ వాయిదా వేసుకోవాలి. వాయిదా వేసుకుంటే ఈ దుర్మార్గుడు ఇంకా టార్చర్ పెడతాడు, అది ఇంకా భరించలేను అని ఏం చేయాలో అడుగుదామని అమ్మకే ఫోన్ చేసింది. అమ్మ ఒకటే చెప్పింది, నన్ను అన్న హాస్పిటల్లో చేర్పించాడు, అన్న చూసుకుంటున్నాడు, నువ్వేం టెన్షన్ పడద్దు, నీ విడాకుల సంగతి కోర్టు హియరింగ్ చూసుకునే రామ్మా అని చెప్పింది. సరే అని రిలాక్స్ అయ్యింది. అంతలో డేట్ వచ్చింది, విడాకుల డేట్ వచ్చింది. ఆ రోజు తన కూతుర్ని తీసుకెళ్ళి కోర్టులో ప్రెజెంట్ అయ్యింది. విడాకులు మంజూరైనాయి. ఊపిరి పీల్చుకుంది. ఇంకా హుటాహుటిన వాళ్ళ కూతుర్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి ఇమ్మీడియట్గా వాళ్ళ అమ్మ దగ్గరికి బయలుదేరింది. లగేజ్ పెట్టుకొని అలాగే అమ్మ వార్డ్రూమ్లోకి వెళ్ళిపోయింది. అమ్మని చూడంగానే దుఃఖం కట్టలు దించుకుంది. ఏడుపు అంటే ఏడుపు ఆగలేదు. ఏం చేసింది? ఏంటమ్మా నీ పరిస్థితి? ఎందుకు ఇలా హార్ట్ అటాక్ వచ్చింది? ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నీకెందుకు హార్ట్ అటాక్? హ్యాపీగా ఉండొచ్చు కదా అని ఏడవడం మొదలెట్టింది. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది, నీ హెల్త్ ఏంటి పరిస్థితి, ఎన్నాళ్ళంట ఏంటి అని బాధపడడం మొదలెట్టింది. అమ్మ అనింది, నా గురించి ఏం బాధపడకు, నేను గట్టిదాన్ని, తగ్గిపోతుందంట. యాంజియో కూడా చేయొద్దని చెప్పినా నేను, నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నీ పరిస్థితి ఏంటి? కోర్టులో కేసు ఏమైంది అని అమ్మ అడిగింది. విడాకులు అయితే మంజూరైనాయమ్మా, రోజు వాడితో గొడవలు, నేను పడలేను, ఆ టెన్షన్ లేదు ఇంకా నాకు, మనశ్శాంతిగా వాడితో గొడవలు టెన్షన్స్ ఇంకా లేవు, నేను పాప ఇంకా హ్యాపీగా ఉండొచ్చు అని అమ్మకి చెప్పింది. మంచి పని అయింది, అంతా మన మంచిగా జరుగుతుంది, దేవుడు ఉన్నాడు అని అమ్మాయి భరోసా ఇచ్చింది. ఇంతలో నర్సు వచ్చి, మీరు బయటికి వెళ్ళండి, పేషెంట్ దగ్గర మీరు ఏడవకూడదు, పేషెంట్ని ఏడ్పించకూడదు, బయటికి వెళ్ళిపోండి అని నర్సు బయటికి పంపించేసింది. అప్పుడు తను ఏం చేసింది? లగేజ్ తీసుకొని వెయిటింగ్ హాల్లోకి వెళ్ళింది. మూలలో ఒక చైర్ ఖాళీగా ఉంటే లగేజ్ అక్కడ పెట్టుకొని తాను కూర్చొని కళ్ళు మూసుకొని రిలాక్స్ అయింది. ఎన్నో రోజుల నుంచి నిద్ర లేదు గొడవల వల్ల, ఇంకా పాప భవిష్యత్తు ఏంటి అని ఆలోచిస్తూ ఉంది. దానికి తోడు అమ్మకి హెల్త్ బాగాలేదు కదా, 2 రోజుల నుంచి నిద్ర లేదు, ఒకటే తలనొప్పి అని అలా రిలాక్స్ అవ్వగానే నిద్ర పట్టింది. ఇంతలోనే వాళ్ళ వదిన వచ్చి పలకరించింది. బాగున్నావా అమృత అని అడిగింది. బాగున్నాను వదిన అని చెప్పగానే మళ్ళీ ఇంకొక ప్రశ్న వేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తన వదిన
వాళ్ళ అమ్మ మూలగా వెయిటింగ్ హాల్లో వేరే కుర్చీ మీద కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. మళ్ళీ వదిన వాళ్ళ అమ్మ కానీ వదిన కానీ వచ్చి ఏంటి నీ పరిస్థితి, విడాకులు అంట కదా, ఏంటి నీ పరిస్థితి, ఒక్క మాట మాట్లాడలేదు. ఆమె దుఃఖం షేర్ చేస్తున్నామని అస్సలు అనిపించలేదు ఆ వదినకి. మళ్ళీ ఇంకా వేరే ప్రశ్న కూడా వేయలేదు, పాప ఎలా ఉందని కూడా అడగలేదు. తనకు కూడా వెళ్ళి కష్టాలు చెప్పాలని అనిపించలేదు. ఎందుకంటే చెప్తారు కదా, కష్టాల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలి, సుఖాల్లో ఉన్నప్పుడు బంధువుల ఇంటికి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బంధువులు చులకన చేస్తారు అని తెలుసు. అందుకే అలా బాధను దిగమింగుకుంటూ అక్కడే కూర్చుని రిలాక్స్ అవుతారు. అంతలోనే అన్నయ్య వచ్చి వదినతో మాట్లాడుతున్నారు. వదిన వాళ్ళమ్మ తనను చూపించి ఏదో మాట్లాడుతున్నారు. కానీ అన్న తన దగ్గరకు వచ్చి ఎలా ఉన్నామని ఒక ప్రశ్న వేయలేదు. చూసి ఏదో వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఇంకొద్దిసేపటికి తలనొప్పికి ఆకలి, ఫుడ్ కూడా సరిగ్గా తినలేదు కదా కోర్టు హియరింగ్ వల్ల. అప్పుడు వెళ్ళి హాస్పిటల్ క్యాంటీన్లోకి వెళ్ళి కొంచెం తిని వచ్చింది. అంతలోనే విజిటింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యాయి. సాయంత్రం 4 అయింది, విజిటింగ్ అవర్స్ స్టార్ట్ అయ్యాయి. వెళ్ళి అమ్మకు మళ్ళీ ఎలా ఉంది అని అడిగింది. నర్సు వాళ్ళు ఏం పర్వాలేదమ్మా, బాగానే ఉంది, డిశ్చార్జ్ చేస్తున్నాము అని చెప్పారు. ఇమీడియట్గా గబా డిశ్చార్జ్ షీట్ అన్ని రెడీ చేసేసి అమ్మని డిశ్చార్జ్ చేసేసారు. ఇంకా ఊరు వెళ్ళాలి కదా, అన్న క్యాబ్ బుక్ చేశాడు. అమ్మని వాళ్ళ ఊరు తీసుకెళ్ళడానికి క్యాబ్ బుక్ చేశాడు. తను ఎలా వెళ్ళాలి, ఆ క్యాబ్లో ఎవరు వెళ్తారు, ఎవరు డిస్కస్ చేయట్లేదు. అంతలోనే అమ్మ పిలిచి, రామ్మా నువ్వు నాతోనే రా అని పిలిచి తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇంకా క్యాబ్లో వేరెవరు రావడానికి ప్లేస్ లేదు. ఎవరు వస్తున్నారో తనతో పాటు, ఎవరు ఉంటారో అమ్మతోటి తెలియదు. అమ్మతో పాటు కారు ఎక్కి కూర్చుంది. అప్పుడు కూర్చుని విండో వేస్తున్నప్పుడు వాళ్ళ అన్న కిటికీలో నుంచి వచ్చి ఒక స్మైల్ ఇచ్చాడు. ఆమెకి తిరిగి స్మైల్ ఇవ్వాలని కూడా అనిపించలేదు. ఇంతసేపు పలకరించిన అన్న ఆ స్మైల్ ఇవ్వడం ఏంటి? అక్కడ ఉన్నప్పుడు, కింద ఉన్నప్పుడు ఏమ్మా ఎలా ఉంది, నీ విడాకుల సంగతి ఏమైంది అని పలకరించవచ్చు కదా. అన్న పలకరించలేదు, అలాగే వెళ్ళిపోయాడు. ఆమెకైతే ఆ దుఃఖము ఆగట్లేదు. ఇంకా తను తిరిగి స్మైల్ కూడా ఇవ్వలేకపోయింది. అంతలోనే డ్రైవర్ క్యాబ్ స్టార్ట్ చేశారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళ అమ్మతో ఒక 2 రోజులు గడిపింది. ఇంకా తర్వాత వేరే చుట్టాలు వచ్చారు, మేము చూసుకుంటాం అనగానే తను తిరిగి వాళ్ళ ఊరికి వచ్చేసింది. ఇది సంఘటన, ఇన్సిడెంట్. ఇప్పటి వరకు మనం విన్న కథలో ఆ పాత్రలు మీ నిజ జీవితంలో ఎక్కడో చూసినట్టు, జరిగినట్టు మీరు గమనించి ఉంటారు. అలా జరిగి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ పాత్రలు మీ నిజ జీవితంలో జరిగి ఉంటే నా ఈ కథకు ఎక్కడో చోట కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి మీరు ఈ ప్రాబ్లమ్స్, ఈ రిలేషన్స్లో వచ్చిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ వేరే ఏమైనా ఇవ్వగలిగితే మీరు ఆ సొల్యూషన్స్ కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్వేస్ వెల్కమ్ టు ద కామెంట్స్. మనము ఆ పాత్రల యొక్క మిస్టేక్స్, రైట్స్, ఎక్స్పెక్టేషన్స్, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఇంతటితో ఈ రోజుకి ముగిస్తున్నాను. సైనింగ్ ఆఫ్. ఈ ఇన్సిడెంట్ గురించి జరగాల్సిన అనాలిసిస్, ఒక్కొక్కరు ఎందుకు అలా బిహేవ్ చేశారు అనే అనాలిసిస్ మనం నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం. ఈ రోజుకి ఇంతే. సైనింగ్ ఆఫ్. బాయ్.